నమస్కారం అండి. టైం ట్రావెల్ అంటే ఇప్పుడున్న వేగానికి చాలా రెట్లు ఎక్కువ. ఇప్పుడున్న మనకి తెలిసిన వేగములో అతి వేగంగా వెళ్ళేది కాంతి. అందుకే మనం కాంతి సంవత్సరాలు లైట్ ఇయర్స్ తోనే మనం పోల్స్తుంటాము. ఒక సూర్యుడి కిరణం భూమిపైకి చేరాలంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ కాంతి వేగం. మనకు తెలిసిన వేగం అతి వేగం అది మాత్రమే. కానీ దీనికన్నా చాలా రెట్లు ఎక్కువగా వేరే వేగాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసింది ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది నా రీసెర్చ్ లో భాగం కాస్మిక్ సైన్స్ లో భాగంగా సబ్ కాన్షియస్ మైండ్ స్పీడ్ ఇస్ 3 × 10⁻26 మీటర్స్ పర్ సెకండ్. 8 మీటర్స్ పర్ సెకండ్ అనేదేమో కాంతిది అయితే సూక్ష్మ శరీర వేగం 3 × 10⁻26 మీటర్స్ పర్ సెకండ్. అఫ్ కోర్స్ ప్రాక్టికల్ గా పాసిబుల్ ఇది ఎక్కడైనా చూసారా అంటే ఇది శాస్త్రంలో తెలుసుకున్నది మాత్రమే. అలా అని నేను కాంతిని వేగాన్ని కూడా నేను ప్రాక్టికల్ గా ట్రై చేసి చూడలేదు. ఎక్కడో నేను చదివినది ఎవరో సైంటిస్టులు చేసి చెప్పిన దాన్ని మనం నమ్ముతున్నాం. ఏది అంటే కాంతి వేగం 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఒక సైంటిస్ట్ చెప్పాడు అంటే మనం నమ్ముతాం. అదే ఒక ఋషులు మునులు మన కోసం చెప్పి 3 × 10⁻26 మీటర్ పర్ సెకండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఒక వేగం అంటే మనం నమ్మడానికి కొద్ది కష్టం. ఎందుకంటే మనమే ఒక పరిధి ఏర్పరచుకొని మన జీవిత శైలిని నడుపుతున్నాం. అలా కాకుండా దాని బయటకు వచ్చేసి సైన్స్ అనేది ఏదైతే అది చూడగలుగుతుందో దాన్ని మాత్రమే నమ్మేటట్టు చెప్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత రైట్ సూక్ష్మ శరీరానికి కూడా ఇంత వేగం ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు అందరూ రైట్ ఇది సైన్స్ చెప్పింది మనం ఇప్పుడు నమ్మగలుగుతాము అని చెప్తాం. మనం నమ్మేంత స్థాయి వరకు మనము ఆగాల్సిన అవసరం లేదండి. సూక్ష్మ శరీరం వేగం అంత ఉంది అని తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడతాం. సూక్ష్మ శరీరం ఇప్పుడు అంత వేగంగా వెళ్ళగలుగుతుంది అంటే ఒక సూక్ష్మ శరీరానికి అంత వేగం ఉన్నప్పుడు దానిని అదుపులో పెట్టేవారు దానికన్నా ఎక్కువ స్థాయి ఉన్నవారు. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ముందు వీడియోలో చెప్పినట్టు ఋషులు మునులు వాళ్ళ మహర్షి స్థాయిలు, పదవుల స్థాయిలు, దాని తర్వాత దేవతా స్థానాలు, వాళ్ళ యొక్క వేగం ఈ సూక్ష్మ శరీరం వేగంగా ఇంకా చాలా ఎక్కువ, అంత చాలా ఎక్కువ ఉంటాయి కనుక ఇప్పుడు టైం ట్రావెల్ అని తీసుకుంటాం. టైం ట్రావెల్ అంటే ఏమిటి? ఇప్పుడు మనము ఒక వస్తువుని చూసినప్పుడు ఒక కాంతి కిరణము దానిపైన పడి పరివర్తన జరిగినప్పుడు అంటే రిఫ్లెక్షన్ అయినప్పుడు దాని యొక్క ఫ్రేమ్ ఆ పిక్చర్ ఒకటి వచ్చి మన రెటీనా పైన పడి అది మన మెదడులోకి చేరుతుంది. వెళ్ళేటప్పుడు రివర్స్ లో పడుతుంది. మళ్ళీ ఒక ప్రక్రియ ఒక ఎలక్ట్రానిక్ సిగ్నల్ ద్వారా అది ఈ ప్రాంతంలో ఉన్న మెదడులోకి వెళ్తుంది. అందుగురించి శిఖ అనేది చాలా అవసరం అని చెప్తారు. అది ఎందుకు అవసరమో దాని సబ్ కాన్షియస్ మైండ్ దాని కాస్మిక్ ఎనర్జీ దానికి ఉన్న ఆ గ్లాండ్స్ ఒక విలువలు మన తర్వాత ఎప్పుడైనా వేరే వీడియోలో చూద్దాము. ఈ ప్రాంతానికి చేరుతాయి కాంతి యొక్క ఆ రిఫ్లెక్షన్స్. ఇప్పుడు మనం ఇది చూసామనుక మన కంటి చూపుకి వెళ్తున్నాయి. అలా కాకుండా ఈ ఫ్రేమ్స్ ఇలానే ఉంటాయి, ప్రపంచంలో ఇలా ఉంటుంటాయి. కానీ మన పరిధిలోకి కనిపించదు. ఎందుకు అంటే మన కంటి పరిధి మన నేకెడ్ ఐస్ కి ఒక పరిధి ఉంది. అది 256 మెగాపిక్సెల్స్ కన్నా ఎక్కువ ఉంటే చూడలేదు, దాని చూపులోకి రాదు. 600 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ వెళ్ళిందని అది పట్టుకోలేదు, దాన్ని చూడలేదు. కానీ కొన్ని జంతువులకు ఒక పిల్లికి గాని ఒక కుక్కకి గాని అంతకన్నా వేగంగా ఉన్నదాన్ని పట్టుకోగలుగుతాయి. ఎందుకంటే వాటి స్థాయి అది. అలా జంతువులకు కొన్ని స్థాయిలు ఉన్నాయి. వాటికి ఉండే ఇంద్రియాల ఒక పరిధి వేరే. కొన్నిటికి కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక కుక్క వాసన చూసేది మనదానికన్నా అది 40 రెట్లు ఎక్కువ సార్లు వాసన చూడదు. అంటే దాని నాసిక అంటే దాని ఒక తన్మాత్ర ఆ స్థాయి 40 రెట్లు ఎక్కువ ఉంది వాసన చూసేది. అలా ప్రతి ఒక్క జీవికి దానికి ఒక పరిధి ఈశ్వరుడు నిర్మించాడు. ఇప్పుడు ఈ కాంతి యొక్క ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రపంచం మొత్తం వ్యాపించి అలా ఉండిపోయినాయి. కానీ దాన్ని మనం చూడలేము. కానీ వెనకట ఈ సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళు సిద్ధులు పొందిన పురుషులు వాళ్ళ సూక్ష్మ శరీరాన్ని కాంతి వేగంతో తీసుకెళ్ళి, కాంతి వేగంతోనే ఎందుకు అంటే 10⁻26 మీటర్ పర్ సెకండ్ వేగంతో వాళ్ళు వెళ్ళగలిగినా అంత అవసరం లేదు. కాంతి వేగంతో వెళ్ళి దానికన్నా అంటే ఇప్పుడు కాంతి వేగం అనేది 3 × 8 మీటర్స్ పర్ సెకండ్ తో వెళ్తున్నప్పుడు ఈ సూక్ష్మ శరీరం వేగము 26 మీటర్ పర్ సెకండ్. అంటే అది వెళ్లే దానికన్నా చాలా ఎక్కువ రేట్ల ముందు వెళ్ళి అది ఎక్కడుంది ఆ ఫ్రేమ్ ని చూసి ఇప్పుడు మనం ఎలా చేస్తాం, స్వామి ఇలా జరిగింది అని పోయి ఋషి మునిని అడిగాము. ఒక్క నిమిషం ధ్యాన స్థితిలో చూస్తాం. ధ్యాన స్థితిలో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే ఈ సూక్ష్మ శరీరాన్ని వాళ్ళు అక్కడికి పంపించి అక్కడ జరిగింది ఏమిటి అనేది చూసి వాళ్ళు వచ్చేస్తారు. వచ్చారనుకనే వాళ్ళు ఇలా జరిగింది అని చెప్పగలుగుతారు. మీరు ఏ పురాణాలు తీసుకున్న చాలా మంది వాళ్ళు ఏం చెప్తారు అంటే మేము త్రికాల వేదుల మధ్య భూత భవిష్యత్ కాలాలు చూడగలుగుతాము, మాకు అంత భూత వర్తమాన భవిష్యత్ 3 చూడగలుగుతాము, మేము చెప్పగలుగుతాం. ఇలా చూడగలుగుతారంటే ఇలా టైం ట్రావెల్ అనేది
పురాణాల ప్రకారం కానీ సూక్ష్మ శరీరంలో స్థాయిని పెంచుకొని ధ్యాన స్థితిలో పొందవచ్చు. కానీ మరి ఇప్పుడున్న మనుషులకు ఏమైనా పాసిబిలిటీ ఉందా అంటే, ఇప్పుడున్న వరకు మనకు తెలిసిన అతి వేగం కాంతి వేగం మాత్రమే 3 × 10⁸ మీటర్స్/సెకండ్. ఇలాంటిది పాసిబుల్ అంటే సైంటిస్టులు ఆ వేగానికి అందుకోవడానికి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. లేజర్ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఎవరైనా సరే లేజర్ అని ఒక లేజర్ బీమ్ తీసుకుంటారు. ఆ లేజర్ బీమ్స్ మనం ఎలా తీసుకుంటున్నాము అంటే, శాస్త్రజ్ఞులు ఎవరైతే వాళ్ళ ప్రయోగాలు చేస్తున్నారో అతి వేగంగా వాళ్ళకి తెలిసింది ఇప్పటి వరకు లైట్. ఒక కాంతి భూమిపైకి చేరడానికి సూర్యుడి దగ్గర నుంచి ఆ కాంతి వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? ప్యాకేజెస్ అంటారు. అంటే ఒక వెలుతురు, మీకు వచ్చే వెలుతురు, మీకు కనిపించిన వెలుతురు కనిపించిన మీ నేకెడ్ ఐస్ కి, మీ కళ్ళకి ఆ ప్యాకేజెస్ కనిపించవు. అతి సూక్ష్మంగా చూసినప్పుడు ఆ కాంతి మొత్తం చిన్న ప్యాకేజెస్, ఒక చిన్న ప్యాకెట్ల లాగా వస్తుంది. సరే, ఆ ప్యాకెట్లు వచ్చేటప్పుడు ఏమవుతాయి? అవి ఏం చేస్తాయి అంటే, గాలిలో చాలా వరకు మాలిక్యూల్స్ ఉంటాయి, దాంట్లో ఆటమ్స్ ఉంటాయి. ఆ ఆటమ్స్ ని అవి ఏం చేస్తాయంటే పక్కకి జరుపుకుంటూ ఇవి వచ్చేస్తుంటాయి. ఇలా పక్కకి జరిపి వచ్చేటప్పుడు దానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఒక్క ఆటమ్ ని జరపడానికి ఎంత కావాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పరిశోధన చేస్తున్నారు. అలా ఒక కాంతి ప్యాకెట్, ఆ లైట్ ప్యాకెట్ ఒక్క ఆటమ్ ని జరపడానికి ఎంత కావాలో శక్తిని, ఆ శక్తిని బట్టి లేజర్ అంటే ఏంటి అంటే, ఈ కాంతి యొక్క రేఖలని, ఈ లైట్ వేవ్స్ మొత్తాన్ని ఒకే దగ్గర కేంద్రీకరిస్తే, అంటే స్మాల్ బీమ్, స్ట్రాంగ్ బీమ్ ఆఫ్ లైట్, అది లేజర్ కి పవర్ ఎక్కువ ఉంటుంది. మామూలు కాంతి కన్నా దీని పవర్ ఎక్కువ ఉంటుంది కనుక దీనికి ఆ ఆటమ్ ని జరిపే శక్తి ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఒక ఆటమ్ ని జరిపే శక్తిని లేజర్ కి ఎంత ఉందో దాని ముందు వాళ్ళు తెలుసుకొని, ఈ శరీరం మొత్తము కూడా ఆటమ్స్ తోనే తయారయ్యింది. అలా ప్రతి ఒక్క వస్తువు ఏదో ఒక మాలిక్యూల్స్ ఆఫ్ ఆటమ్స్ తోనే తయారై ఉంటుంది కనుక ఇప్పుడు ఈ శక్తి ఎంత ఉందో తెలుసుకొని, అలా ఒక వస్తువుని జరపడానికి ఎంత స్ట్రాంగ్ బీమ్, ఎంత తేజమైన కాంతి రేఖ కావాలో అది తెలుసుకొని, దాన్ని బట్టి దానికి ఒక పరికరాన్ని తయారు చేసి, ఆ పరికరంలో మనం కూర్చునేటట్టు చేసి, ఆ పరికరాన్ని లేజర్ బీమ్ తో ఒకవేళ త్రోయబడితే మనము 3 × 10⁸ మీటర్స్/సెకండ్ అంటే కాంతి వేగంతో వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ ఒక్క పరిశోధనకి నాంది అన్నట్టు. దీనితో మొదలు పెట్టారు. ఆల్రెడీ ఇలాంటి పరిశోధనలు చేస్తున్నారు చాలా. కానీ అంత వేగంతో వెళ్లేటప్పుడు ఆ వేగాన్ని భరించే శక్తి మన శరీరానికి ఉందా? మన రక్తము అంత ఒత్తిడిని తట్టుకోగలుగుతుందా? దాని తర్వాత జరిగే మెదడు యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇలా కాంతి వేగంతో వెళ్లే వేగం వరకు, అంతవరకు మాత్రం ఇప్పుడు మనం వెళ్ళగలిగాము. ఇలానే మనకి ఇంకా రకరకాల అంశాలు ఉన్నాయి. లేజర్ ఒకటి, అలానే సాజర్, హ్యాజర్, మాజర్, ఇలాంటి చాలా ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటి మళ్ళీ ఇంకొక వీడియోలో మనం చూద్దాం. నమస్కారం.